మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంద్రభవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓబీసీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న 29% రిజర్వేషన్లను 42% అమలు చేసేందుకు బిల్లు ఆమోదం పొంది గవర్నర్కు నివేదిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపి 4 నెలలు గడుస్తోంది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ల బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. సీఎం రాష్ట్రపతిని కలుస్తాను అంటే సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దురదృష్టకరం. ఇక అంబేద్కర్ రాజ్యాంగంలో సామాజిక వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు అని చెప్పారు. కావున మతపరమైన రిజర్వేషన్లకు ఆస్కారం లేదు. బీజేపీ నాయకులు మతపరమైన రిజర్వేషన్లు అంటూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నుండి వచ్చే 1500 కోట్లు రాష్ట్రం నష్టపోతుంది. హైకోర్టు ఆదేశానుసారం సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించాలి. స్పెసిఫిక్గా మెన్షన్ ఆ 29 42 చేస్తే 42 ప్లస్ ఈ రెండో ఆర్డినెన్స్ ఏదైతుందో భారత రాష్ట్రపతి దగ్గర ఇవి నిలిచిపోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్ సహచరులు అందరూ కూడా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానము హోదా కలిగి ఉంటారంటే అది ప్రభుత్వం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం అది ఏ పార్టీ అనేది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఇతర శాసనసభ్యులందరూ కూడా శాసనసభ్యులే శాసనమండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొరకు 50% మించకుండా ఇది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు చేసిందో చట్టం చేసిందో ఆ చట్టాన్ని రిలాక్స్ చేసే విధంగా ఆ 50% సీలింగ్ను తొలగించే విధంగా అట్లా మొదటి 42% రిజర్వేషన్ల కల్పన కూడా అక్కడే ఉంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి కొరకు ఏదైతుందో సమయం